జనసేన పార్టీ ఇక అభిమానులే, ఇది నిజం. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పటి నుండి పవన్ కళ్యాణ్కు అండగా ఉంటుంది ఈ అభిమానులే. పవన్కు వెన్నుదన్నుగా నిలబడింది ఈ అభిమానులే. ఇప్పుడున్న ఏ రాజకీయ పార్టీకి అభిమానులు లేరు, కేవలం కార్యకర్తలే. నాయకులు ఎటు వెళ్తే కార్యకర్తలు అటు వెళ్తారు. కానీ ఈ అభిమానం అలా ఉండదు. కోట్లిచ్చిన ఈ అభిమానాన్ని కొనలేము. కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులతో పవన్ కళ్యాణ్ని తిట్టించినప్పుడు పవన్కు అండగా నిలబడ్డారు అభిమానులు. తమ మొబైల్ ఫోన్లో లైవ్లు పెట్టి ఉత్తికి ఆరేశారు. ఆంధ్రప్రదేశ్లో అభిమానులు కేవలం జనసేనకే ఉన్నారు. అదే అభిమాన సైన్యం, జన సైన్యం. నాయకులు ఇవాళ రావచ్చు, రేపు పోవచ్చు. కానీ అభిమానులు అలా కాదు. ఎవరినైనా వదులుకుంటాను కానీ మిమ్మల్ని వదులుకోను, గుండెల్లో పెట్టుకుంటానని పవన్ కళ్యాణ్ గర్వంగా చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్కు అభిమానులంటే ప్రాణం. ఏ రోజున పల్లెత్తు మాట అనలేదు. అభిమానం హద్దులు దాటిన సమయంలోనూ ఒక్క మాట అనలేదు. ఆ అభిమానాన్ని అర్థం చేసుకున్నాడు. అభిమానుల ముందు నేనెంత అని అభిమానులకే అభిమాని అయ్యాడు. ఇతర హీరోల్లా అభిమానులను కొట్టలేదు. 25 ఏళ్ల ప్రయాణంలో పవన్తో ప్రయాణం చేసేది ఈ అభిమానులే. రేపు రాబోయే ఎన్నికల్లో 60% యువతకే సీట్లు అని సగర్వంగా చెప్పుకున్నాడు పవన్ కళ్యాణ్. కులపిచ్చి, ధన వ్యామోహం, దోచుకోవాలి, దాచుకోవాలి అనుకునే నాయకుడు కాదు. ప్రజలకు అండగా నిలబడాలి అనుకునే నాయకుడు. గెలిస్తేనే, ముఖ్యమంత్రి అయితేనే ప్రజలకు సేవ చేస్తా అనుకునేవాడు కాదు. గెలిచినా గెలవకపోయినా ప్రజలకు సేవ చేయాలి అనుకునే మనసున్న నాయకుడు. అందుకే పవన్ కళ్యాణ్ అభిమానులకు దేవుడయ్యాడు. ఈ అభిమానుల్లో ఎంతో మంది రేపు చట్టసభల్లో అడుగు పెట్టబోతున్నారు. ఈ అభిమానులే రేపు నవనాయకులు, కొత్త తరానికి మార్గదర్శకులు. జై హింద్. Subscribe to our channel and press the bell icon for the latest updates.